సార్ ఏం లేదు సార్. పెద్ద సినిమా అండి ఈ సంవత్సరం. అది మరి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇష్యూలు ఇన్నున్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి చెప్పగలగాలంటే ఏంటంటే, పక్కింట్లో భగత్ సింగ్ పుట్టడం అనేది ఒక సామెత ఉంది చూడండి. మా ఇంట్లో భగత్ సింగ్ ఉండాలి, మా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలన్నట్టు. మాకేం లాస్ రాకూడదు, ఏమన్నా సొసైటీకి అది ఉంటది అనే పద్ధతిలో సినిమా పక్క ఆఫీస్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం గోల చేయొచ్చు అన్నట్టు ఉంది. దీన్నేంటంటే వాళ్ళకాళ్ళే డెసిషన్‌లు పాస్ చేసేసుకోవటం, ఇది చేసేసుకోవటం, నెలాఖరు నుంచి ఇది అవ్వదు, కుదరదంటం, అక్కడెళ్ళి అవతల దాంట్లో కూడా యాక్టివేట్ చేసుకోవడం, పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ అర్జెంట్‌గా పుష్ చేసేస్తే అక్కడ కూడా ఒక ఒక గోల గలాటా చేసేయటం. ఏంటి సార్ ఇంత అవసరమా అండి? ఇంత కాలిక్యులేటివ్‌గా అవసరమా? ఏం 15వ తారీఖు మీటింగ్ ఉంది. లేదంటే అందరం మాట్లాడుకుంటాం. మీకేం కావాలో అదొక్కటేనా? మాకేం కావాలో ఆలోచించరా? ఇప్పుడు సింగిల్ స్క్రీన్‌లు సార్ మేము ఒక 15 ఏళ్ల క్రితం ఇది చూస్తే సినిమాక్స్ ఒకటి, బిగ్ సినిమా ఒకటి, 2 ఉండేయండి మల్టీప్లెక్స్. అడుగడుగుకి అయిపోలేదు సార్. అసలది మీరు ఒక 50, 70, 100 ఉన్నాయి మల్టీప్లెక్స్‌లు. సింగిల్ స్క్రీన్‌లు తగ్గుతుంటే ఏమవుతుంది? మా సేటు గారే మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటున్నారు. మల్టీప్లెక్స్‌లు పెంచుకుంటున్నారు. ఆయనేమో ఇప్పుడు అసలు సింగిల్ స్క్రీనోడి పరిస్థితేంటి? 3 పూటలు తినలేకపోతున్నాను మాట్లాడరు. సార్ మీరు 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 కట్టిన థియేటర్‌లే ఒక 50, 70 సెంటర్‌లో 140 థియేటర్లు బతకొచ్చు సింగిల్ స్క్రీన్‌లు. మీరేం మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటూ ఎళ్తారు. ఇక్కడే గాదు వేరే నగరాల్లో, రాష్ట్రాల్లో కట్టుకుంటూ ఎళ్తారు. ఆయన కూర్చొనేమో సింగిల్ స్క్రీన్‌లో ఇది లేదన్నారు. మేము గ్రహించాం. సింగిల్ స్క్రీన్‌లో ఇబ్బందులున్నాయి. వీఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్, డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మీరు రెడీగా ఉన్నారా? మీరు ఏదో ఎజెండాతో వస్తే అవ్వదది. కూర్చుందాం యూనిలాటరల్‌గా ఇది కాదు, నెలాఖరు కుదరదు. అలా ఉండదండి. ఇది ఒక ఎకో సిస్టమ్‌లో అందరం మాట్లాడుకొని చేసుకోవాలి. ఇదే మా వాదనండి అంతే. సార్ ఇది నిజంగా కూడా ఇప్పుడు సార్ సార్ ఏదండి? కాదు సార్ ఇందాక ఫస్ట్ నుంచి మీరు నైజాం ఒకటి చెప్తాను సార్ దీనికి. నిజంగా మాకు ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నామండి. లాభం పడుతున్నాం. ఏంటో లెక్కలేసుకోవాలి. ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఆ సినిమా బావుంటే అన్నీ బావుంటాయి. లేతే ఇది. అదే మోడల్‌లో మా రాజుగారు చేసేవాళ్ళండి. ఆయన ఆయన సే ఆళ్ళ ఆయన చేసాడండి. ఒక దీనిలో స సినిమాని కొనేవాళ్ళు. ఎన్ఆర్ఐ కొనేవాళ్ళు. ఇది. కళామ తల్లికి మన సినిమా రంగానికి ఆయన నిజంగా డెఫినిట్‌గా ఆయన ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. ఆ ఆఫీస్ చేసింది. ఏది ఆ పాత దీనిలో. పక్కన ఆయనేంటండి అసలు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు స్క్రీన్‌ల మీద స్క్రీన్‌లు పెంచుకుంటా ఎళ్లి 250, 230 పెంచేసుకో నువ్వు. నువ్వు వచ్చిన డబ్బంతా లోపలేసేసుకో. ఇప్పుడేంటి అక్కడ కూర్చొని ఆ చైర్‌లో కూర్చొని ఇదేంటి ఇది అన్యాయం జరుగుతుంది. సింగిల్ స్క్రీన్ అన్యాయం అవుతుందని మాట్లాడితే ఆయనకుందండి. ఆ అర్హత ఆయనకుంది మాట్లాడటానికి. ఎందుకంటే వాళ్ళు కొన్నారు. అది తేలేదు కాబట్టి ఇది చేయలేదు. ఈ రోడ్ బ్లాక్‌లు కాదండి. విచ్ ఈస్ ప్రెట్టి మచ్ అచీవబుల్. డెఫినిట్‌గా ఒక టైమ్ ఫ్రేమ్‌లో ఆ థియేటర్‌లో ఆ ఫెసిలిటీ పెట్టుకోవచ్చు. అది అందరికి కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు హ్యాపీగా. ఇప్పుడు మేము సార్ పాయింట్ నంబర్ 1 వి ఆర్ నాట్ అగైన్స్ట్ పర్సెంటేజెస్. కాపోతే కొన్ని చేసుకుంటే అయి ఎఫెక్టివ్‌గా ఆ సిస్టమ్ రన్ అవుద్ది. అంతేగాని యూనిలాటరల్‌గా సాయంత్రం రేపు పొద్దున్నేకి లేపోతే ఈ నెలాఖరు చేసేయాలి అది తప్పు. అలాగే ఈ ప్రాసెస్‌లో ఉన్న సినిమాలన్నీ బయటికి రావాలి. ఈ లోపల అది దానికి అప్లై అవ్వదు. ఏ గవర్నమెంట్ జీవోల్లో గాని ఇయన్నిట్లో కూడా ఉంటాయి గదా సార్ ఏదన్నా. ఇప్పుడు ఈ రన్నింగ్‌లో ఉన్న దానికి అప్లికబుల్ కాదు. పలానా డేట్ నుంచి అప్లికబుల్ ప్రతి దాంట్లో ఉండేదే. ఇంత సింపుల్‌గా ఉన్నాం సార్. ఈ అన్నిటికి మీరు అడిగేదానికి డిస్కషన్‌కి ఓపెను. ఇలాంటి సిస్టమ్ ఇయన్నీ కూడా మీ మీ సైడ్ నుంచి ఇవ్వండి. మా సైడ్ నుంచి ఇది హ్యాపీగా దీన్ని బ్రహ్మాండమైన సిస్టమ్‌గా రన్ చేసుకుందాం అంటున్నాం. మేము ఎవ్వరితో మొండిగా ఏమి లేము. అంటే అది కాపోతే ఇక వెంటనే రియలైజ్ అయ్యి ఒకరోజు ఆపి చేశారు. మేము దాన్ని ఇంకోటండి దాన్ని కాంపిటీషన్ సీసీఐ ఇది చాలా ఉన్నాయండి అప్లికబిలిటీ. దాన్ని పెద్దది చేయాలంటే పెద్ద విషయం గాదు. ఎందుకంటే యూ ఆర్ బ్లాక్‌మెయిలింగ్ ఇది బిజినెస్ ప్రాపర్‌గా చేయట్లేదని. కాపోతే వి డిడ్ంట్ వాంట్ లైక్ దట్. ఎందుకంటే రేపు మళ్ళీ అందరం మొహం చూసుకొని అందరం కలిసి ట్రావెల్ అవ్వాలి అనే పాజిటివ్ దీనిలోనే ఉన్నాం. కానీ నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరు వేరు, మేము వేరు అన్నట్టు అది కాదు. మళ్ళీ మేము ఇంకా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామండి. ఇదే ఎకో సిస్టమ్‌లో అందరం కలిసిమెలిసి పని చేసుకుంటామని వి ఆర్ హోపింగ్ ఫర్ దట్. సార్ థాంక్ యూ. సతీష్ గారు నా పేరని చెప్పి వాళ్ళు 24th ఒక డెడ్‌లైన్ లాగా పెట్టి వాళ్ళు చేస్తారు. సో మీ ఇద్దరు మాట్లాడుకుంటే అయ్యేది ఎవరైనా ఇంట్లో ఛాంబర్ గాని లేదా కాదండి. 15థ్ అనుకుంది 3 సెక్టర్‌లు కలిపి జాయింట్ మీటింగ్ అండి. తర్వాత ఒక కమిటీ యేసుకొని చేసేది.
దీనికి ఒక ప్రాసెస్‌లో సాల్వ్ అవ్వాలి గానీ, ఓవర్‌నైటో, 1 మంత్‌లో, 2 మంత్స్‌లో అవ్వాలంటే అలా అవ్వదు కదా సార్. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన ఇన్ ప్రొడక్షన్ ఉన్న సినిమాలు ఇయన్నీ చూస్తే ఒక 1500,00,00,000 వర్త్ సినిమాలున్నాయండి. 25, 30 సినిమాలు అందరు ప్రొడ్యూసర్‌లయి. సో, ఈ డెఫినెట్‌గా సార్. ఇప్పుడు మాకు చిన్న కండిషన్స్ ఉన్నాయి. ట్రాన్స్‌పరెన్సీ అండ్ గ్రేడింగ్ ఆఫ్ థియేటర్స్ అండ్ ఇయున్నాయి. ఎందుకు వై నాట్? డెఫినెట్‌గా ఎళ్తాం. వి ఆర్ నాట్ అగైన్స్ట్ పర్సెంటేజ్ ఇప్పటికి చెప్తున్నామండి. వి ఆర్ నాట్ దానికి కోసం కొన్ని పనులు చేయాలి అనేదే దగ్గరే ఆగింది అంతే. సార్ మేమైతే చాలా వి ఆర్ వెరీ క్లియర్ అండి. మా కండిషన్స్ మాకున్నాయి. ఆ కండిషన్స్‌లో ఏసేవాళ్ళందరికీ డెఫినిట్‌గా మేము ఎ ఎటువంటి ఇబ్బంది లేకుండా సినిమా ఇస్తున్నామండి. కాదు, కూడదు మేము ఇలాగే అంటే గనుక మళ్ళీ అగైన్ దట్ ఈస్ ఎ డిబేటబుల్ థింగ్. అలాగే ఇండస్ట్రీ పెద్దలు చాలామంది ఉన్నారు. అటు సైడ్ ఉన్నారు, ఇటు సైడ్ ఉన్నారు. అందరూ అందరికెళ్ళి ఏంటనేది చెప్తారు. సాల్వ్ చేస్తూ మధ్య సంస్థల మధ్య పోటీ గాని, అనారోగ్యకరమైన సిట్యుయేషన్ రావద్దు. అంటే దీన్ని అడ్రెస్ చేయాలంటే చాపడగానే ప్రాజెక్ట్ చేయాలి. మీరు ప్రొడ్యూసర్స్ కింద దాదాపు 14 తీసుకున్నారు. హ్మ్. బట్ టుడే ఓన్లీ ఒక 5 పీపుల్ వచ్చారు. హ్మ్. ఒక కోఆర్డినేటెడ్ డిసిషన్ అంటే ఇదేం గిల్డ్ మీటింగ్ గాదండి. ఎవరైతే ఈ ప్రాసెస్‌లో సినిమాలు ఎవరున్నాయో ఆళ్ళ వరకు వచ్చిందే గానీ ఇదేం గిల్డ్ మీటింగ్ గాదండి. అలాగే 2 సంస్థల మధ్య గొడవలు అయన్నీ అసలు నమ్మట్లేదు సార్. ఇప్పుడు గత 3 ఏళ్ల నుంచి వాళ్ళ సినిమాలు వాళ్ళకున్నాయి. మా సినిమాలు మాకున్నాయి. చేసుకుంటూ ఎళ్ళటమే గదండీ. రెండిటి మధ్య గొడవలు గాదండి. ఇది లాంగ్ పెండింగ్‌గా వాళ్ళ కన్వీనియంట్‌గా ఎక్కడ పాపప్ చేయాలి అలా జరుగుతానే ఉందండి. మేము గత 8 నెలల నుంచి చూస్తున్నాం గదా! హరిహర వీరమల నుంచి. దీని ఎనమాల కనిపించని మూడో సింహం కూడా ఉంది. అక్కడ ఆంధ్రాలో ఏదో చేసేయాలి మా థియేటర్‌లో బ్రహ్మాండంగా ఇలాంటివి చాలా ఉన్నాయండి. మీకు తెలియనిదేముంది. అని చాలా చాలా ఉంటాయి. ఈళ్ళందరూ కలిసి ఒక యూనిటీతో ఇది పుష్ చేస్తే ఈ లెస్సీలందరం మేమందరం సూపర్‌గా హ్యాపీగా ఉంటాం అనేదే ఎజెండా. విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్. ఇది ఎక్కడ 2 సంస్థల మధ్య గొడవలకి గాని, లేపోతే ఆధిపత్యాలు గాని ఏమీ లేవు సార్. ఇది జస్ట్ లెస్సీల గురించి అంతే. సార్ డెఫినెట్‌గా 15వ తారీఖున చాంబర్ ఆధ్వర్యంలో జరిగే మీటింగు, దాంట్లో కోఆర్డినేషన్ కమిటీ ఏసి, ఎవరి పాయింట్‌లేంటనేది ఇయన్నీ ముందలకెళ్ళే ప్రక్రియనండి. కానీ సినిమా దగ్గర పడే కొద్దీ ఏమైనా ఉంటే గనక డెఫినెట్‌గా మనకున్న పెద్ద మనుషులు డెఫినెట్‌గా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు చేతనైంది చేస్తారని మేము బలంగా నమ్ముతున్నామండి. 23 కాదండి. దాంట్లో విమల కలిపారు. అది 22. ఏముండదు సార్. అన్నీ స్మూత్‌గానే అవుతాయండి. ఎంత ఈ టైమ్ మ్యాటర్ ఆఫ్ టైమ్ అంతే. అన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయండి. డెఫినిట్‌గా అదేంటంటే మరి అదో పెద్ద వేరే సబ్జెక్ట్ అండి. ఆళ్ళొచ్చి మళ్ళీ సినిమాలు తెచ్చుకొని ఆళ్ళకంత టైం లేదు. ఓ డాక్టర్ గారిది థియేటర్ ఉంటది. ఒక రకరకాల